ఫ్రెండ్స్, చూడండి ఇవాళ అయితే నేను బీరకాయ తొక్క పచ్చడి చూపిస్తున్నాను. ముందుగా అయితే బీరకాయ తొక్కలు ముక్కల కింద కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ముగ్గిన పచ్చిమిర్చి, అలాగే చూడండి పచ్చెనగపప్పు, మినపప్పు, అలాగే ఎల్లుల్లిపాయ, చింతపండు, కొంచెం బెల్లం, వేరుశనగలు. తయారు చేసే విధానం చూపిస్తున్నాను. చూడండి ముందుగా అయితే నేను ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత మినపప్పు, అలాగే పచ్చెనగపప్పు, అలాగే వెల్లుల్లిపాయ చూడండి, అలాగే జీలకర్ర వేసాను, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 4 రేకులు అనమాట. సో అలాగే పచ్చిమిర్చి, ఇవన్నీ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే మనకి టపటపమంటాయి, చాలా జాగ్రత్తగా మట్టుకి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మగ్గిన తర్వాత బీరకాయ తొక్కలు ఈ విధంగా వేసుకొని ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే బీరకాయ తొక్క పచ్చడి అయితే రెడీ అయిపోయింది.